ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క ఆజిత్ సేవల్లో భాగంగా మనకి సోమవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లని మనకి రేపు మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. ఇది మనకి 2 రోజుల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. అసలు సోమవారి యొక్క మొదటి గడప దర్శనం అంటే ఏమిటి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకు సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లని 3 నెలల ముందుగా మనకి విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా మొదటి కేటగిరీ కింద శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు, వీటినే ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన, అర్చన సేవలకి ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికోసం శ్రీవారి భక్తులు అందరూ కూడా మొదటగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత మనకి ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మా రిజిస్ట్రేషన్ అన్నది ఏ విధంగా చేసుకోవాలంటే టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనం ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి ప్రతి నెల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ అయినటువంటి భక్తులు తప్ప సెలెక్ట్ కానటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారు, సార్ ఏ సేవ అయితే మంచిదండి లక్కీ డిప్లో పాల్గొనడానికి అడుగుతున్నారండి. మనకి సుప్రభాత సేవ నుంచి మనకి అష్టదళ పాదపద్మారాధన సేవ వరకు కూడా ఒక సేవను మించినటువంటి మరొక సేవ అండి ఇది. మీరు ఏ సేవకు సెలెక్ట్ అయినా సరే మీ యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఉదాహరణకి తిరుమల కొండపైన మొదటిగా జరిగేటువంటి సేవల్లో మనకి సుప్రభాత సేవ ఒకటండి. ఇది మనకి తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు అయితే సోమవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయంలో మనకి సుప్రభాత సేవ జరుగుతున్నంత చెప్పు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ సాంగ్ని విన్న తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా సుప్రభాత సేవ వచ్చేసి మనకి 40 మినిట్స్ అయితే జరుగుతుందండి. ఆనంద నిలయం అంటే బంగారు వాకిళ్ళు అంటారు కదండి, బంగారు వాకిల్లో. దాని తర్వాత మనకి అర్చన సేవ కానీ లేదా తోమల సేవ కానీ అష్టదళ పాదపద్మారాధన కానీ సేవలు ఒకటిగా జరుగుతుంటాయండి. ఇందులో ఏ సేవ సెలెక్ట్ అయినా సరే ఇంచుమించుగా మనం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా 7 ద్వారాలు ఉన్నాయి కదండి. మనకి మొదటి గడప వరకు కూడా శ్రీవారి భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలు మన కళ్ళారా చూసిన తర్వాత అదేవిధంగా మీరు బుక్ చేసుకున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులు అందరినీ కూడా పంపించడం జరుగుతుంటుంది. మనకి అష్టదళ పాదపద్మారాధన సేవ అంటే మనకి ఉదయం 9 గంటలకు జరుగుతుందండి. ఇది బంగారు పుష్పాలతోటి స్వామివారిని అయితే పూజించడం జరుగుతుంటుంది. అంతేగాని దీన్ని అష్టదళ పాదపద్మారాధన సేవ అంటారు. ఇది మనకి 30 నిమిషాల పాటు మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి గర్భగుడిలో జరుగుతుంటుంది. మిగిలినటువంటి చూడడానికి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో గర్భగుడి బయట నుంచి కూర్చొని దాని తర్వాత సేవలో పాల్గొనడం, తర్వాత సేవ అనంతరం కూడా శ్రీవారి భక్తులు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అర్చన సేవ అంటే మీకు తెలుసు, సేమ్ ఇది కూడా ప్రతి నెల కూడా మనకి ఈ లక్కీ డిప్లో చాలామంది అంటే సుమారుగా 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొంటూ ఉంటారండి శ్రీవారి భక్తులు. కాకపోతే మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మనకి 8,000 నుండి 9,000 లోపే ఉంటారండి. ఎందుకంటే టికెట్లు అయితే చాలా లిమిట్గా ఉంటాయండి. అంటే ఉదాహరణకి మనకు ఒక రోజుకి వచ్చేసి సుప్రభాత సేవ 270 వరకు ఉంటాయండి పర్ డేకి వచ్చేసి. అంటే సంఖ్య అన్నది కొంచెం పెరగవచ్చు తగ్గొచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి అష్టదళ పాదపద్మారాధన కానీ అర్చన కానీ అదేవిధంగా తోమాలు కానీ మనకి రోజుకి వచ్చేసి 10 టికెట్లు మాత్రమే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ టికెట్ల కోసం చాలామంది శ్రీవారి భక్తులు అయితే లక్కీ డిప్లో సుమారుగా 4 లక్షల వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సరే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైనా సరే లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ లక్కీ డిప్కి సంబంధించి బట్టి ఒక్కొక్క సేవకి సంబంధించి బట్టి కాస్ట్ ఎంత ఉంటుందని అడుగుతున్నారండి. మనకి ఉదాహరణకి సుప్రభాత సేవ వచ్చేసి మనకి 120 రూపాయలు, తోమల సేవ వచ్చేసి 220 రూపాయలు, అర్చన సేవ వచ్చేసి మనకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన వచ్చేసి మనకి 1250 రూపాయలు చొప్పున అమౌంట్ అయితే ఉంటుందండి. ఇది ఈచ్ పర్సన్కి అండి. భార్యాభర్తల ఇద్దరికి అయితే మీకు ఉదాహరణకి సుప్రభాత సేవ అయితే మనకి 240 రూపాయల వరకు కూడా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంటుందండి. ఈ సేవలు మనకి లక్కీ డిప్లోని మాత్రమే దొరుకుతాయండి. లేదు మీరు బయట
కొంతమంది వీఐపీ కేటగిరీలో వెళ్ళాలి అనుకున్న వారికైతే కొంచెం అమౌంట్ అన్నది కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీనికోసం మనకి జూనియర్ సంస్థ బట్టి అమెరిక ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మనకి ఈ నెల మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తోటి, అడ్రస్ తోటి మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం అయితే మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీకైతే ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి హిస్టరీ ఉంటుందండి. హిస్టరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు కనుక ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ కట్టడానికి అయితే మనకి మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు వరకు కూడా అవకాశం ఉంటుందండి. అదే టైంలో మీ యొక్క ఫొటోస్ని కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఎవరికి ఏ సేవ వచ్చిందో ఆ సేవ తగ్గేటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో మాత్రమే కట్టాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవకి మీరు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల విడుదలవుతున్నటువంటి స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొంటున్నాం, కాకపోతే లక్కీ డిప్కి మేము సెలెక్ట్ అవ్వట్లేదు, ఏ విధంగా మేము సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నవి పెంచుకోవాలని అడుగుతున్నారండి. మనకు ప్రతి నెల కూడా ఈ స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది తీయడం జరుగుతుందండి. దీనికోసం కొన్ని లక్షల మంది ఈ లక్కీ డిప్లో పాల్గొంటారు. కాబట్టి మన ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఉన్నటువంటి ఛాన్సుల్లో మనకి ప్రధానంగా మనకి ఉదాహరణకి చెప్తారండి ఎగ్జాంపుల్, జూన్ నెలకి సంబంధించిన బట్టి లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు జూన్ నెలకి సంబంధించిన బట్టి క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ చేయండి. అన్ని డేట్లు ఏ డేట్కి మీకు సేవ వచ్చినా కూడా వెళ్ళి శ్రీవారికి సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకోండి. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి 4 సేవలు ఏవైతే ఉన్నాయో 4 సేవల ఆప్షన్ మీద ఆల్ క్లిక్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని సేవలు అదేవిధంగా అన్ని డేట్లు కూడా మీకు సెలెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా అయితే కొంచెం లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకే డేట్ని అదేవిధంగా ఒకే సేవని ఎంపిక చేసుకోవడం వల్ల మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చాలామంది కొంతమంది మిత్రులు అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారండి, సార్ మేము సుప్రభాత సేవని మా పెళ్లి రోజుకి మేమైతే లక్కీ డిప్ అనేది తీసుకోవడం జరిగింది, లేదా మా పిల్లల యొక్క పుట్టినరోజుకి సుప్రభాత సేవ అనేది లక్కీ డిప్లో పాల్గొనడం జరిగింది, అయినా కూడా మాకు మేము సెలెక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నారండి. ఒకే డేట్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవద్దండి, అన్ని డేట్లు మీరు ఎంపిక చేసుకోండి. అదేవిధంగా 4 సేవలను కూడా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదో ఒక సేవకి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి లక్కీ డిప్లో ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది కూడా కింద డెమో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ఆ డెమో చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా లక్కీ డిప్ కోసం ఎవరైతే తొలిసారి మీరు పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ అప్లికేషన్ అన్నది ఏ విధంగా ఫిల్ చేయాలన్నది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎరప లేకుండా మీ అంతటి మీరే మొబైల్ ఫోన్లో కానీ అదేవిధంగా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మీరైతే ఈ లక్కీ డిప్లోకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కింద ఇచ్చినటువంటి మనకి డెమో వీడియోని చూసినట్లయితే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.